పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో భాగంగా ఈరోజు వీడియోలో నిరూపక రేఖాగణితము కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. విద్యార్థులు వీటిపై చక్కటి అవగాహన ఉండి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రేపు వచ్చే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వీటిని మంచిగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయబోయే విద్యార్థులంతా కూడా చక్కగా దీనిపైన అవగాహన పొందడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో ముఖ్యంగా ఈ నిరూపక రేఖాగణితం అనగానే మనకు ఎక్కువ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆల్ ది కాన్సెప్ట్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ది ఫార్ములాస్, అన్ని సూత్రాలపైన మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనము గమనించినట్లయితే కొన్ని మాత్రం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదలుగా y = 2x+5 అనే రేఖ x అక్షాన్ని ఖండించే బిందువు డాష్. ఇక్కడ ఒకటి గమనించండి, ఎప్పుడైనా ఏదైనా ఒక సరళరేఖ సమీకరణం ఇచ్చినప్పుడు ఆ సరళరేఖ సమీకరణం ఒకే ఒక గుర్తుపెట్టుకోండి, x అక్షాన్ని ఖండించే బిందువు అన్నప్పుడు y ఉన్న చోట 0 తీసుకోవాలి. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. x అక్షాన్ని ఖండించే బిందువు అన్నప్పుడు y = 0, y అక్షాన్ని ఖండించే బిందువు అన్నప్పుడు మళ్ళీ అప్పుడు x = 0. ఇక్కడ x అక్షాన్ని ఖండించేదన్నది కాబట్టి y అనే ప్లేస్లో మనము 0 తీసుకుంటే అప్పుడు y బదులు 0 కాబట్టి 2x+5 = 0. ఫస్ట్ మొదటి ప్రాబ్లంలో 2x+5 = 0 అయితే 2x = -5, x = -5/2. సో కాబట్టి y = 2x+5 అనే రేఖ x అక్షాన్ని ఖండించే బిందువు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రెండు నిరూపకాలు రావాల్సిందే. అయితే రెండో నిరూపకం 0, ఎందుకంటే మనం ఇక్కడ x అక్షాన్ని ఖండించాలన్నప్పుడు y 0 కాబట్టి y 0 తీసుకుని మనకి x ఏమొచ్చింది -5/2. కాబట్టి -5/2, 0. ఇలాంటి అవగాహన పొందడం చాలా అవసరం. ఇక రెండో క్వశ్చన్ తీసుకుంటే y = 2x+4 అనే సరళరేఖ వయంతర ఖండము డాష్. ఇక్కడ కూడా చూడండి, వయంతర ఖండము డాష్ అన్నప్పుడు కూడా x = 0 తీసుకుంటే చాలు, కానీ బిందువు రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వయంతర ఖండం అన్నాడు కాబట్టి y ఇంటర్సెప్ట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. సో వయంతర ఖండం కావాలన్నప్పుడు x అనే స్థానంలో 0 తీసుకోండి. y = 2x అంటే అది 0 అవుతుంది, +4 కాబట్టి y = 4 వస్తుంది. అంటే y అనే ఇంటర్సెప్ట్ ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఇది దీనిపైన కూడా. సో ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సింది ఏంటి అంటే బిందువు అడిగిండా అంతరఖండం అడిగిండా, ఇది మీరు గమనిస్తే చాలు. దీని మీద కన్ఫ్యూజన్ కావద్దు. ఇక మూడోది 4, 6, 2, -5లను కలిపే రేఖ వాలు. ఇక్కడ రేఖ వాలు అన్నాడు కాబట్టి రేఖ వాలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, y2 - y1/x2 - x1. y2 - y1/x2 - x1 మీరు గుర్తుంచుకున్నట్లయితే చాలు. ఆ యొక్క ఫార్ములా ప్రకారం ఇక్కడ x1 y1 x2 y2లో y2 -5 ఉంది, y1 6 ఉంది. సో -5 మన ఫార్ములాలో y2 - y1/x2 - x1 కాబట్టి -5 - 6 -11/2 -4 -2 కాబట్టి రెండులో లవంలో హారంలో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ద మైనస్ సైన్ విల్ బి క్యాన్సిల్డ్. సో ఆన్సర్ ఈజ్ 11/2, 11/2. ఇది కూడా కలిపే రేఖ వాలు m = y2 - y1/x2 - x1 గుర్తుంచుకుంటే చాలు. ఇక నాలుగవది 3x - 2y + 1 = 0 అనే సరళరేఖకు సమాంతరంగా ఉండే సరళరేఖ వాళ్ళు. సమాంతరంగా అన్నప్పుడు ఒక్కటే ఒక గుర్తుపెట్టుకోండి ఫార్ములా, -x/y గుర్తుపెట్టుకోండి చాలు. -x/y అంటే -x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్, -x గుణకం y గుణకం. -x గుణకం అంటే x పక్కన 3 ఉంది కాబట్టి -3, y పక్కన -2 ఉంది. సో -3/- -2 అంటే మైనస్ క్యాన్సిల్ కాబట్టి 3/2. ఇట్లా సులభంగా అవగాహన పెట్టుకోవాలి, దీన్ని గుర్తుంచుకోవాలి.
ఐదవది, రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటి వాలులు. రేఖలు సమాంతరం అంటే దాన్ని ప్యారలల్ అంటాం. ప్యారలల్ అన్నప్పుడు అక్కడ మనకు ఆ వాలు ఏదైతే స్లోప్ ఉందో అని రెండిట్లో కూడా సేమ్ సరళ రేఖ కాబట్టి, రెండు సరళ రేఖలే కాబట్టి వాటికి అక్కడ స్లోప్ ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ అంటే స్లోప్ అనేది రెండిట్లో ఏముంటుందంటే ఏమున్నా మనం 180 degrees కాబట్టి అది సరళ రేఖ అంటేనే మనకు స్ట్రైట్ లైన్ అంటాం కదా. సో అది సమానం కాబట్టి రెండిట్లో రెండు సరళ రేఖలు సమాంతరం ఉంటే వాటి వాళ్ళు సమానము. ఇక ఆ రోజు అండి రెండు రేఖలు లంబంగా ఖండించుకుంటే, పర్పెండిక్యులర్ ఎప్పుడైతే మనకు ఇంటర్సెక్ట్ అవుతాయో, పర్పెండిక్యులర్ అంటే లంబంగా ఖండించుకుంటే వాటి వాళ్ళ లబ్ధం -1. ఈ ఫండమెంటల్స్ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇలాంటివి చాలా మనకు నిరూపక రేఖాగణితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఫండమెంటల్స్ ఇలాంటి వాటిపైన కొద్దిగా గ్రిప్పు ఉంచుకున్నట్లయితే దీంట్లో స్కోరింగ్ అనేది బాగా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ముందు వచ్చే వీడియోలు కూడా చూడండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.